బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కో మనిషికి ఒకే పదవి అన్న సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర సీఎం అధినేత కేసీఆర్ నడుం బిగించారు. పార్టీ పదవుల్లో ఉన్న వారికి ప్రభుత్వపరమైన పదవులు ఉండవి. అలాగే ప్రభుత్వంలో మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ అనుభవించే వారికి పార్టీ పదవులో స్థానం ఉండదు. ఈ పద్ధతి ద్వారా ఎక్కువ మందికి పార్టీలో పదవులు కల్పించే అవకాశం ఉంటుంది. ఫలితంగా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చునన్నది కేసీఆర్ ఆలోచనగా కనబడుతోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ నరసింహరావు నాడి తెలుసుకుందాం. నరసింహరావు, చెప్పండి, ఒకరికి ఒకే పదవి అన్న నినాదాన్ని కేసీఆర్ ఎప్పుడు ఎందుకు ఎంచుకున్నారు? దీనికి సంబంధించి పార్టీ శ్రేణుల వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? కానీ మొత్తం మీద తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ పరంగా బలోపేతం కావాలన్న ఆలోచనలోనే ఉంది. ఇప్పటికే కేసీఆర్ దీనికి సంబంధించిన కొంత కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా పదవుల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, దాదాపు 4,000కు పైగా నామినేటెడ్ పోస్టులను త్వరలో కేసీఆర్ భర్తీ చేయబోతున్నారు. కొత్త రక్తం అవసరం పార్టీకి. ఉద్యమ పార్టీగా ఉంది, నేడు ఒక పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కొంత మార్పులు చేర్పులు అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది పదవులు ఆశిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో కీలక బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో పదవుల పంపకానికి సంబంధించి కేసీఆర్ కొంత కొత్త రకమైన విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఏదో ఒక పదవి మాత్రమే ఉండాలి, పార్టీలో కీలకంగా ఉన్న వారికి నామినేటెడ్ తో పాటు ఇతర ఏ పదవులు కేటాయించకూడదు అన్నది కేసీఆర్ ఆలోచనగా కనపడుతుంది. ఒకవేళ వాళ్ళ పార్టీలోనే కొనసాగుతామంటే వాళ్ళకి పార్టీలకు సంబంధించి ముఖ్యమైన పదవులు ఉంటాయి. ఒకవేళ బయట నామినేటెడ్ పోస్ట్ కొరకు తాము వెళ్తామనంటే మాత్రం పార్టీ పదవుల్లో వాళ్ళకి లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచనగా కనపడుతుంది. త్వరలో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో దీనికి సంబంధించి కేసీఆర్ ఒక పార్టీకి సంబంధించిన విధాన ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన భారీ మార్పులకు శ్రీకారం చుట్టూన్న కేసీఆర్ ప్లీనరీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీలకు సంబంధించిన ఒకే పోస్టు విధానాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్స్.